సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో జిన్నారం గ్రామ వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో 162వ స్వామి వివేకానంద జయంతి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జాతీయ నిఖిల్ కోయిల్ అవార్డు గ్రహీత, మాజీ ఉమ్మడి రాష్ట్ర యువజన సంఘాల ఉపాధ్యక్షులు జి. వెంకటేశం గౌడ్, దళిత రత్న డేర్పుల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు, ప్రముఖ సామాజిక నాయకులు, నవభారత్ నిర్మాణ యువసేన అధ్యక్షులు మెట్టు శ్రీధర్ హాజరై మాట్లాడుతూ వివేకానందుడు స్ఫూర్తిని తీసుకుని ఆయన అడుగుజాడలలో యువత నడుచుకోవాలని, సమాజానికి స్ఫూర్తిని ఇవ్వాలని, భవిష్యత్ తరాల ప్రజా నాయకులుగా ఎదగాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఆర్టీయు జిల్లా రాష్ట్ర బాధ్యులు చెన్న ఎల్కే చందర్, రమేష్, ఇంతియాజ్, జత్య నవాజ్, ప్రసన్న కుమార్, సత్యనారాయణ, సంతోష్ కుమార్ మొదలైన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దేశంలోని గొప్ప పేరు ప్రతిష్టలు సాధించినటువంటి చరిత్ర యువజన సంఘాల సమితికి ఉంది. అట్లాగే జిన్నారం మండలం నుండి యువజన సంఘాల సమితి ద్వారా మరి స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో యువజన సంఘాలకు పురుడు పోసినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి జిన్నారం మండల కేంద్రం నుండి మరి యువజన నాయకులుగా ఇలా దేశంలోనే ఢిల్లీ కేంద్రంలోనే మరి దేశం గర్వించదగ్గట్టుగా మరి అవార్డు పురస్కారాలు అందుకోవడంలో ప్రధానంగా గౌరవనీయ నా గురుగారు జి. వెంకటేశం గౌడ్ గారికి నిఖిల్ కోవిల్ అవార్డు అందుకోవడం, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జిన్నారంలో అనేక యువజన సంఘాలు, సామాజిక ఉద్యమ సారథులైనటువంటి వ్యక్తులు ఈరోజు జిన్నారం మండలం నుండి అనేక యువజన పురస్కారాలు అందుకొని జాతీయ స్థాయిలో కీర్తి సాధించాలని గొప్ప చరిత్ర ఇలా యువజన సంఘాలకే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎదగాలని చెప్పి వాళ్ళు స్వార్థపూరితంగా ఆలోచించి నాకేం అవసరం అని చెప్పి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి స్మార్ట్ ఫోన్ కనిపెట్టకపోతే ఇలా అట్లా వీడియోలు, ఫోటోలు దిగి ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యేది కాదు. కాబట్టి ఈ సమాజం కోసం మన జీవితంలోని కొన్ని క్షణాలను మనం తిరిగి ఇవ్వాలి. ఇలా అంబేద్కర్ గిట ఏం చెప్తాడంటే, ఈ సమాజం నుండి మనం తీసుకున్నాం, తిరిగి ఈ సమాజానికి మనం ఇవ్వాలి. కాబట్టి ఎంతో కొంత మన సమయాన్ని, మన జీవితాన్ని ఈ సమాజానికి ఇచ్చి తోటి మనుషులను ప్రేమాభావంతో చూసి మనము అభివృద్ధి చెందుతూ వాళ్ళ అభివృద్ధి కోసం మనం పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిన్నారం యువతకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.